కంజాతి మాకేవుడు అని మాట్లాడిండు. ఎక్కడి నుంచో బ్రతకడానికి వచ్చిన ఒక వ్యక్తి మనపైన దౌర్జన్యం చేయడం అనేది మన లోకల్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంత మూర్ఖంగా ఉన్నారో ఆలోచన చేయాలి. అంత ఓకే. అన్నప్పుడు ఏదో సరే మరి వేరే వాళ్ళు కూడా వెళ్ళి వారే ఎందుకు కొడుతున్నాం అని చెప్పేసి విడిపోయడం జరిగితే వాళ్ళని కూడా కొట్టడం అనేది అంటే అదేదో నిన్నయాల పాట పాడిన అతన్ని కూడా ఇవాళ మార్నింగే అరెస్ట్ చేసిరట ఎస్ఓటి పోలీసు వాళ్ళు. ఏమని అవునవును. మీకు కొరియర్ వచ్చేసిందని చెప్పేయటం, తీసుకొని వెళ్ళిపోవడం. ఇదేనా ప్రజాస్వామ్యం? అందులోనే ఉన్నామా మనం? ఎందుకు అంటే మనం ఇచ్చిన చనువే కదా ఈ ముండా కొడుకులంతా కలిసి మన మీద దాడులు చేయడం జరుగుతుంది. అన్నగారు జై భీమ్. జై భీమ్ అన్నగారు. నా పేరు మట్టి ప్రసాద్, సిఎండిఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అట్నే బిఎంపి పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మన తెలంగాణ షామన్న మారుగోడెల గురించి, మన తెలుగు రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డల మీద చేస్తున్న దాడుల గురించి తెలంగాణ షాము అన్నగారు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా మనం ఈరోజు లైవ్ లో మాట్లాడటానికి ముందుకొచ్చినవన్నా. దీని గురించి మనం మాట్లాడదామని చెప్పేసి లైవ్ పెట్టాం. ఈ లైవ్ కి మనకు అందుబాటులో ఉన్న మన ఆనంద్ గారికి మరొకసారి జేబీఎం తెలియజేస్తూ, అన్నగారు మీ గురించి చెప్పండి. అన్నగారు నమస్తే, మిత్రులందరికీ నమస్తే. నా పేరు నందు, నా టిఎల్పిసి ప్రెసిడెంట్. నేను హైదరాబాద్లో సికింద్రాబాద్లో ఉంటాను నేను. అవునన్నా, ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఏంటంటే ఒక దళితుని పైన ఈయన చేయి చేసుకోవడం అనేది, కారు ముందుకు తీయనే చిన్న ఇష్యూనే పెద్దగా చేయడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని మేము కూడా ఖండిస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఈడ లైవ్లో రికార్డింగ్లో విన్నా నేను, శామన పెట్టిన దాంట్లో కంజాతి మాకేవుడు అని మాట్లాడిండు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆ కొట్టిన మూర్ఖునికి తెలియాలి. వాడు మాట్లాడాల్సిన పరిస్థితి నాది, అది అతనికి తెలియాలి. ఇంకోటి ఏంటిదంటే మన రాష్ట్రంలో మనం ఉంటూ ఎక్కడి నుంచో బ్రతకడానికి వచ్చిన ఒక వ్యక్తి మనపైన దౌర్జన్యం చేయడం అనేది మన లోకల్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంత మూర్ఖంగా ఉన్నారో ఆలోచన చేయాలి. ఎందుకు అంటే మనం ఇచ్చిన చనువే కదా ఈ ముండా కొడుకులంతా కలిసి మన మీద దాడులు చేయడం జరుగుతుంది. ఇప్పుడు వాడు అంత అన్నప్పుడు ఏదో సరే మరి వేరే వాళ్ళు కూడా వెళ్ళి వారే ఎందుకు కొడుతున్నాం అని చెప్పేసి విడిపోయడం జరిగితే వాళ్ళని కూడా కొట్టడం అనేది అంటే ఎవరు వచ్చినా మేము కొడతామనేది కదా వాళ్ళు చూపిస్తున్నారు మనకు. కాబట్టి దీన్ని ఎదుర్కోవాల్సిందే ఖచ్చితంగా. మరి తన మీద మరి లోకల్లో వెళ్ళిన దళిత లీడర్లు వాళ్ళందరూ వెళ్ళి ఎఫ్ఐఆర్ చేయించినారు. దాని విషయంలో పోలీసు వాళ్ళు కానీ ఎవరు కానీ ఎటువంటి రెస్పాన్స్ చేయలేదు. కానీ ఎఫ్ఐఆర్ చేసినాం అంతే. కొట్టిన వాళ్ళని తీసుకొచ్చిరా, తీసుకురాలే. వాళ్ళని ఏమన్నా రిమైండ్ చేసిరా, చేయలే. సరే మాట్లాడిపించారా, ఏది మాట్లాడిపించలేదు. దేని విషయంలో కాలేదు. కానీ అదే దీనికి ఉద్యమంగా వచ్చేసి రండి మాట్లాడదాము అని చెప్పేసి శామన్ ఒక పిలుపుకిస్తే ఆ పిలుపు భయపడ్డట్టు చేస్తున్నారా, లేకపోతే ఏమైనా అవుతుందని చేస్తున్నారా? మరి అతను కూడా బెదిరింపు కాల్ అనేది ఎంతవరకు ఇది కరెక్ట్ అనేది క్వశ్చన్ మార్కే. ఎందుకంటావా? అరే న్యాయంగా అసలు ఏమైంది, ఎందుకు కొట్టిరు? పిలిచి అడిగే నాదులు లేడు మనలా. వాళ్ళు కొడుతుంటారు, మనం పడుతుంటారు. అవునా కదా? అదేదో నిన్నయాల పాట పాడిన అతన్ని కూడా ఇవాళ మార్నింగే అరెస్ట్ చేసిరట ఎస్ఓటి పోలీసు వాళ్ళు. ఏమని మీకు కొరియర్ వచ్చేసిందని చెప్పేయటం, తీసుకొని వెళ్ళిపోవడం. ఇదేనా ప్రజాస్వామ్యం? అందులోనే ఉన్నామా మనం? ఇదైతే చాలా ఖండించడమే. మా తరఫుకెళ్ళి కూడా మేము కూడా మద్దతు పలుకుతా ఉన్నాం. శామనకు పూర్తి మద్దతు ఇస్తాము. దళితుల పక్షాన కూడా మేము కూడా మద్దతు పలుకుతా ఉన్నాము. మీరు కూడా ఇంకా కొంతమంది మనలాంటి ఆలోచనలు గల వ్యక్తులను ప్రతి ఒక్కరిని తీసుకుందాం. దీనికి మేమైతే 100% పూర్తిగా మద్దతు పలుకుతున్నాం శామం చేసేదానికి. నేనేమంటానంటే ఇప్పుడు దాడి చేయటం కంటే చట్టాన్ని గౌరవించే హక్కు ఉంది కదా ప్రతి పౌరుడికి. ఏదన్నా నీకు సమస్య వచ్చినప్పుడు పక్కనున్న పోలీస్ స్టేషన్ గాని 100కి డైల్ చేసి ఇక్కడ సమస్య ఇట్లా ఉందని చెప్పేసి అని ఆ మారువాడీస్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి అతన్ని ఎవరైతే ఒకవేళ అతను తప్పనుకోను చట్టాన్ని చేతులు తీసుకొని హక్కు నీకు లేదు కదా. పక్కన పోలీస్ స్టేషన్ ఫోన్ దగ్గర తీసుకెళ్లొచ్చు. నా 100కి డైల్ ఫోన్ చేసి ఇట్లా నాకు ఇబ్బంది తగులుతుందని చెప్పేసి అని ఈ మారువాడీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం ఉంటది. కానీ అట్లా చేయకోకుండా ఆ చట్టాన్ని చేతిలో తీసుకొని కులం పేరు అడిగి కులాన్ని పేరు పెట్టి తిట్టడం, భాషలో తిట్టి కొట్టడం కూడా ఇది ఎంత మట్టికి కరెక్ట్?
అన్న ఇది కోడ్ చేసి కొట్టిరు అన్న. ఇప్పుడు ఎవరి మీద కోపం ఉంటది, కోపం ఉంటే ఏం చేస్తాం, అరే ఏందిరా భయ్ అని కొడతాం. కానీ కంజాతి మాట్లాడడానికి కొట్టుడు అనేది ఇదేంటి పాయింట్అవుట్ చేసే కదా కొట్టిరు ఇల్లు. అవును. వాడు లోకలోడే కదా, బయట నుంచి వచ్చినోడు కాదు కదా. వాని కులం వీడికి ఏం తెలుసు. ఒక మాట కొట్టిరు, ఏదో కారు ముందుకు జరపమన్నందుకు కొట్టిరు, ఒప్పుకుందాం. దానికి వీడు కంజాతి మాట్లాడడానికి కొట్టడానికి వాని కులం వీనికి తెలిసిందంటే లోకల్ పక్క పక్క ఉండేటోళ్ళే కదా వీళ్ళు, ఒకటే వీళ్ళంతా ఏరియా ఆ కదా. ఏరియా ఆ ఏరియా వాళ్ళు ఉండబట్టే కాబట్టే వాడు వ్యక్తిగతంగా వాడి పర్సనల్ గా వాడి పర్సనల్ ఎవరనేది తెలుసు కాబట్టి ఆ మాట అన్నాడు. అదే మరి ఏరియా వాళ్ళకి ఆ మాట అనలేవాడు ఆయన. తెలుసు ఎట్లా కాబట్టి అంటాడు, అన్నాడు. తెలుసు కాబట్టి అనలేడు. అన్నాడు. ఆ, కాబట్టి ఇది కావాల్సుకొనే చేసిర్రు. ఏం చేస్తారు వీళ్ళు, మన రాష్ట్రానికి వచ్చి వాళ్ళనే కొట్టిరు, మనల్నే కొట్టిరు అంటే వీళ్ళు ఏం చేస్తారు వీడు ఎవరైనా ఉమ్. ఇంకెవడు వచ్చినా ఇవాళ వీడిని కొట్టిరు సాయనేతని, రేపు ఇంకోళ్ళని కొడతారు. ప్రతి గ్రామాలలో జరిగేది ఇదే. ఖమ్మంలో కూడా మొబైల్ షాప్ లో ఒకసారి చూసాం కదా, పరిస్థితి ఎట్లా దారుణంగా రోడ్ ఎక్కిరో మొబైల్ షాప్ వాళ్ళందరూ. అవునవును. వాడు అవును. పోతేనేమో 50 రూపాయలకు దొరుకుతుంది అదే హోల్సేల్. అదే మనం ఉమ్. వెళ్తే 150 రూపాయలకు దొరుకుతుంది. మళ్ళీ మనం అవును. అమ్ముకుందామంటే అమ్ముకోలేము. వాడు రోడ్డు మీద అవును. పడతాడు ఫైనాన్స్ తీసుకొని. ఎవడు పడుతుండు రోడ్డు మీద వాడి ఆగమైతుండు, పెళ్ళం పిల్లల్ని బజార్ పాలు చేస్తుంది ఎవరంటే మన తెలంగాణ రాష్ట్రం వాడే. ఏదో అవును. చేద్దామని పోతున్నాడు, కొనేది ఏడా, డీలర్షిప్ ఏడా, మారోడిల్లి దగ్గరనే. మారోడికి వచ్చేది అవును. ఎంతకి, 50 రూపాయలు 60 రూపాయలకి వస్తుంది. వాడి అవును. మార్జిన్ పెట్టుకోవడం వల్ల దాని నుంచి మనం చేసి రీటైల్ చేసే వరకు రాదు. మళ్ళీ అదే మనవాడు వెళ్ళి డైరెక్ట్ మారోడి దగ్గర తీసుకున్నాడు అనుకోండి, అదే 100 రూపాయలకి ఇస్తాడు, మన దగ్గర 150 రూపాయలు. మనోడు లాస్ అవుతున్నాడు కదా. అవును. ఇప్పుడు అన్న మారోడోళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఇప్పుడు గుండు పిన్ను దగ్గర నుంచి గోల్డ్ దాకా ఎదిగిరు. ఎక్కడ, మన అవును. తెలంగాణ రాష్ట్రాల్లో, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో. ఓకే. అవును. ఏ చిన్న విలేజ్కి వెళ్ళు, మార్వాడి లేని విలేజ్ అంటూ లేదు. అవును. వాళ్ళకంత స్వేచ్ఛనిచ్చినాం. ఎందుకు, అరే బ్రతుకని. వాళ్ళు ఎక్కడ, మన దేశం ఏంటి అన్న సెక్యులర్, అందరు బతకొచ్చు. అవునా, అవును. మనం దానికే గౌరవించినాం తప్ప ఇట్లాంటి ఇప్పుడు మనం పోతాం వీళ్ళ రాష్ట్రానికి, మనోడు ఒక వారం రోజులు బతకగలుగుతాడా? మనకి ఆ భాష రాదు మనకి. మన తెలుగులో పోతే ఆడ వాళ్ళ భాష రాదు, మనల్ని అర్థం చేసుకోరు వాళ్ళు. మనల్ని చాలా ఇబ్బంది పెడతారు అక్కడ. భాష వచ్చి మనం కన్విన్స్ అయ్యి చేసినా కూడా అటో ఇటో మన పేరు ఉండదు. అరే ఇట్లా రా ప్రసాద్ గారు రండి, ప్రసాద్ ఇటు రారాబాయ్ అని ఇట్లా కూడా మాట్లాడారు. ఎందుకంటే వాని రుబాబ్గిరి చూపిస్తాడు. ఈడనేమో మనం అరే అందరం మన అన్నదమ్ములే అన్నప్పుడు మనమేమో సేట్ సేట్ అని వాడిని సేటుని చేసినాం. మన దగ్గర ఉన్న కోంటోళ్ళను, మన దగ్గర ఉన్న వాళ్ళని అందరినీ అనగదొక్కేసినాం. వాళ్ళకు మనం మద్దతు పలికినందువల్ల మన తన్నే మునగాల్లో ఇరాలి ఇప్పుడు. మన దగ్గర ఉన్న కోవంట్లో వాళ్ళైతే వ్యాపారం చేసే కోవంట్లు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని అన్న మనం దక్కేలే. మార్వాడీస్ వాళ్ళు గుజరాత్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, రాజస్థాన్ నుంచి, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ చౌక చౌక అని చెప్పేసి అని డూప్లికేట్ వస్తువులను తీసుకొచ్చి ఇక్కడున్న కౌంట్లో ఒరిజినాలిటీగా అమ్మేట వాళ్ళు, ఒరిజినాలిటీగా వాళ్ళు నిజాయితీగా అమ్మేటోళ్ళు మన కాడ ఉన్న వాళ్ళు. వాళ్ళు అలాంటిది వీళ్ళు డూప్లికేట్ అయ్యి తీసుకొచ్చి వీళ్ళ పొట్ట మీద కొట్టిన వ్యక్తులు వీళ్ళు. అవునన్న. ఇప్పుడు ఇదంతా వచ్చింది ఇయ్యాలనే గుర్తించింది కాదు కదా, వీళ్ళు ఎప్పటి నుంచో పోరాడుతూనే ఉన్నారు కదా. అవును. ఆయా టౌన్లలో కూడా చిన్న చిన్న చిరు వ్యాపారులను వీళ్ళు ఆల్రెడీ తొక్కేసారు. వాళ్ళు అవును. రోడ్డు మాట పాలైంది. వాళ్ళు ఇప్పుడు మొన్న పెద్ద ఎత్తున ధర్నా జరిగింది ఏంది, మొబైల్ షాప్ది. మొబైల్ అవును. షాప్ది చాలా మందికి తెలిసిన విషయం అది. తర్వాత ఈడ మాట్లాడడం అనేది, సరే అబ్బా అది కొట్లాడిరు, అది అయిపోయింది, వృత్తిరీత్యా చేసింది అది, ఓకే. ఇక్కడ జనరల్ బజార్లో సికింద్రాబాద్ ఏరియాలో జరిగింది ఏంటంటే, వీళ్ళు వాళ్ళను కొట్టాలని ఎప్పటి నుంచో చూస్తూ ఉన్న తరుణం కనబడుతుంది. అవునా కదా. ఓకే. ఇప్పుడు ఏంటంటే, అరే వాడి కులం ఏంది తెలియంది ఎట్లా నువ్వు కంజాతి మాట్లాడు అంటావు. అవును. ఆ? ఇప్పుడు లోకల్ వాళ్ళే వచ్చి విడిపిస్తారు కదా, బయట వాళ్ళు రాలే కదా. వాళ్ళని కూడా కొట్టాల్సింది ఏంది అంటే, లోకల్ వాడు కూడా ఏం పీకలేడు వీళ్ళ దృష్టిలా ఉమ్. అనేదానికి సామాన్య ఒక అదిగా నిలబడి గట్టిగా నిలబడి పోరాడుతుంది కాబట్టి తను కూడా లోపలేపించేసి దాన్ని కూడా ఆగం చేసేస్తే ఇంకెవరు రాడనుకుంటుండు. కానీ ఒక్క విప్లవకారుని, ఒక్క ఉద్యమకారుని గిట వీళ్ళు ఎవరైనా అంచాలనుకుంటే 10 మంది ఎక్కువ లేస్తారు. అవునా కదా. ఇప్పుడు కాబట్టి తెలంగాణ ఉద్యమం చూస్తే అటు ఆ, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ఉద్యమం కానీ మనం అంతా కొట్లాడి ఆ, తెచ్చుకున్న తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ కూడా అంతే కొట్లాడేది అదే పోరాటం చేసే ఉద్యమం ఉన్న మన తెలుగు రెండు రాష్ట్రాలలోకి ఉంది. ఆ, అట్లానే ఇప్పుడు శామన్న
దాని గురించి స్పందించి తెలంగాణ శ్యామన్నకు దాని గురించి స్పందించి మాట్లాడుతుంటే, శ్యామన్న ఉమ్, ఫోన్ కి ఫోన్ మాట్లాడుతుంటే, శ్యామన్న ఉమ్. ఫోన్ కి ఫోన్ చేసి బెదిరించటాలు అంటే ప్రశ్నించే గొంతుల్ని నలుగుతారా వీళ్ళు? అంతే ఇంకెంతగానం ఇప్పుడు. ప్రశ్నించే గొంతులు నలుగుతారు. ఆ? ఎంతగానో ఈ దాడులు చేస్తారు వీళ్ళు ఇంకా. ఈ ఎవరి కోసం ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి? తెలంగాణ అన్నా, పుట్టినందుకు మన కోసం పనిచేస్తాయా, లేకపోతే గుజరాతీ రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళ కోసం పనిచేస్తాయా? తెలుగు తెలుగులో తెలుగు రాష్ట్రాలలో మనం బ్రతకొద్దా? మన కామట్లు మన వ్యాపారస్తులు వీళ్ళు చేసుకునే హక్కు లేదా? డూప్లికేట్ వస్తువులు తెచ్చి మన మీద రుద్దుతున్నారు తప్ప అసలు స్వచ్ఛమైన నాణ్యతమైన వస్తువులు వాళ్ళు అమ్ముతున్నారు అసలుకి? అది ప్రశ్నిస్తే మళ్ళీ దాడి. దీనికి ప్రభుత్వాలు మద్దతు. ఇప్పుడు మద్దతు. మార్వాడీల మీద పాట పాడిందని చెప్పేసి అని రమేష్ అనే సింగర్ ని అంత అరెస్ట్ చేయాలంటే అవసరం ఏమొచ్చింది ఇప్పటికిప్పటికి? ఇప్పుడు అది ఆయన కూడా ఏమన్నా కొరియర్ వచ్చిందని. ఆయన ఏమన్నా ఉగ్రవాదా, లేకపోతే ఏమన్నా బాంబులు పెట్టిండా? ఆయన ఏం చేసిండు? ఆయన భావజాలాల కోసం ఒక పాటలు పాడిండు తప్ప ఆయన ఏం చేయలేదు కదా. ఆ పాటకు కూడా రిమాండ్ చేసి అరెస్ట్ చేసి మళ్ళీ వాళ్ళ భార్య ప్రెగ్నెన్సీ అట. ఆ భార్య కూడా చెప్పుకోకుండా కొరియర్ బాయ్ లాగా పిలిపించి తీసుకొని వెళ్ళిపోతే మరి భార్య బిడ్డలకి చెప్పే హక్కు లేదా ఈ డిపార్ట్మెంట్ కి? అన్నా ఇప్పుడు మొత్తం పైసల రాజ్యం అయిపోయిందన్న. ఉమ్, మన వాళ్ళు కూడా తొత్తులుగా చేరి మనం చులకన కావడానికి కారణం ఇదే అన్న. ఇప్పుడు మీరు ఉమ్, అన్నారు శ్యామ్ ఒకడు లేచిండు. ఇంకొకటి ఏంటిది, లోకల్లో ఉన్న దళిత నాయకులు అందరు వెళ్ళి ఎఫ్ఐఆర్ కూడా చేపించడం జరిగింది పిఎస్ లో. ఓకే. వాళ్ళను ఒక రోజు కూడా పిఎస్ లో తీసుకొచ్చి అటెండ్ చేసింది లేదు. దేనికి అన్న, అదే నీవు నేను కానీ వాళ్ళ ప్లేస్ లో వేరే వాళ్ళ మన వాళ్ళమే ఉండి మార్వడీస్ మీద దాడి చేసినుంటే ఈ పాటికి మనల్ని లోపలేద్దురు, రిమాండ్ పంపిద్దురు, ఎటు కాకుండా చేద్దురు. అవును. అవునా? అవును. ఇప్పుడు ఇక్కడ ఏంటన్నా పైసా బలం కనపడుతుంది కదా. ఉమ్, మనిషి బలం మనం ఎంత పెట్టుకొని ఏం చేసేది ఉందన్న. ఈ మనిషి బలం ఎన్ని రోజులు ఉంటుంది అన్న. వీళ్ళు అదే కదన్న ఈడొచ్చిన మొత్తం మనకున్న దరిద్రమే ఇది కదన్న. ఏంటి పరిస్థితి అనేది అంటే, ఇప్పుడు ఒక నాయకుడు, ఇప్పుడు లోకల్లో ఉన్న నాయకులు వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. అవునా? ఓకే. వాళ్ళకు ఉమ్, మద్దతుగా మనం సపోర్ట్ చేయడానికి 100% ముందుకు వస్తాం మేము కూడా. ఓకే. కాకపోతే ఏంటంటే వాళ్ళు టైం అడిగిరు అని చెప్పేసి కూడా మన పెద్దలు కొంతమంది వీడియోలు చేసిర్రు, చెప్పడం కూడా జరిగింది. మేము కూడా మాకు తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేస్తే అన్న కొద్దిగా టైం తీసుకున్నారు, హడావిడిగా కాదులేండి అని. సరే 10 days అయింది, ఇంతవరకు అరెస్ట్ చేయలే కదా. అరెస్ట్ చేయకుండా అవును. వీళ్ళకు పోలీసు వాళ్ళ త్రూ నుంచే బెదిరింపు కాల్స్ రావడం, సార్ మిమ్మల్ని కలుమని అడగడం, నిన్ను గుర్తుపడతాడా లేదా, గుర్తుపడతాడా అంటే సార్ అంటే, సార్ వాళ్ళు ఎవరిని గుర్తుపడతారు బ్రదర్? సార్ వాళ్ళు ప్రతి ఒక్కరిని గుర్తుపడతారు, నాయకులను, అవును. ఉద్యమకారులను. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు పోయినప్పుడు పోతాము, కలుస్తాము, వస్తాము. అవునా? సార్కి టచ్లో లేనిది ఎవరు? అవును. సార్ వాళ్ళకు ఉంటాం. ఇప్పుడు ఎవరు ఇప్పుడు మనకంటే ముందు పోయి ఏంటంటే, మనదేమో మనం చెప్పుకోలేకుండా చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాం. వాళ్ళు ఏ అవును. రూపకంగా చెప్తారు? పైసా రూపకంగా వెల్కమ్ పలుకుతున్నారు. ఆ వెల్కామ్కి ఏమవుతున్నాం మనం? బానిసలమే అవుతున్నాం తప్ప మనకు స్వతంత్రం వచ్చిందని కలలోనే ఉన్నాం మనం. పరాయితో అవును. రాష్ట్రంతో తన్నులు తిన్నికనే ఉన్నాం తప్ప మనకు అవును. తెలంగాణ వచ్చిందన్న సుఖమే లేదన్న. ఎక్కడుంది చెప్పండి అవును. సుఖం? అవునా అవును. కదా? ఏ అవునవును. వ్యాపారంలో చూడు బానిస బతుకులే ఉన్నాయి. అవును. అప్పుడేమో ఆంధ్రుల మీద పడి ఏడిచాం, కరెక్టేనా? అవును. రెండు తెలుగు భాషలే కదా, అవును. భాష ఒకటే కదా మనకు. అవును. ఎటుగాని భాషని తెచ్చుకొని మనం రాజకీయం పెడితిమి, మనోళ్ళని మనం అనుకొని పక్క పక్కకు విడిపోతుంది. అవును. వాళ్ళనే సహించలే, వీళ్ళని ఎట్లా సహిస్తాం అనుకున్నారు? అవునవును. పోతుండొచ్చు. తెలంగాణ శామన్న లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకు మద్దతు పలకడానికి మా లాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అన్న. ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మన చేస్తాయి. సం మన సంస్కృతిని, మన సంప్రదాయాలని, మనకున్న అలవాటుల్ని, మనకున్న కల్చర్ ని మొత్తం మారువాడీల్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళంతా మన కల్చర్ అంతా చెడగొడుతున్నారని చెప్పేసి అని ఎప్పటి నుంచో చాలా మంది పల్లెటూర్లలో కూడా చాలా మంది అనుకుంటున్నా ఉంటారు. ఎందుకంటే అవునండి. ఆ స్వీట్ షాపులలో వాళ్ళే, ఆ పానీపూర్లు వాళ్ళే, ఆ బల్బులు, లైట్లు, ఆ రకరకాల అన్ని డూప్లికేట్ తయారు చేసే వస్తువులంతా వాళ్ళే. మన ఇంతకు ముందు మనం ఏడ తిన్నాం? పానీపూర్లు ఏడ తిన్నామా మనం ఎక్కడన్నా? మనకు తెలుసా అసలు ఆ కల్చర్? తీసుకొచ్చి దీన్ని పానీపూరీలు తీసుకొచ్చి ఏవి దాని తెలియదు వల్ల మనకు. కొన్ని రాష్ట్రాలలో పానీపూరిని బ్యాన్ చేసింది. ఎందుకంటే అందులో కెమికల్ అయ్యన్ని కలిపితే గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం, గాల్బడ స్టోన్స్ ప్రాబ్లం ఇవన్నీ వస్తున్నాయి అని చెప్పేసి అని కొన్ని రాష్ట్రాల పానీపూరిని క్లోజ్ చేసేసింది.
మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అలాంటి ఫుడ్ ఏదైనా ఉంటే ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే డిపార్ట్మెంట్ ఉంటారో ఈ వీడియో చూసినాక అయినా వాటి మీద చర్య తీసుకోండి. మీరు ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోతున్నాయి. చిన్న చిన్న పిల్లగాలు తింటున్నారు దాన్ని. అన్న ఇప్పుడు పెప్సీ ఇదంతా ఎవరిదన్నా మార్వాడీలదే కదా అన్న. పెప్సీ అవును. ప్రోడక్ట్లు అంకుల్ చిప్స్ కానీ కుర్కురేలు కానీ ఇవన్నీ యుఎస్ లో బ్యాన్ చేసేసిరన్న. ఈ వచ్చే ఆ, ఇయర్ వరకు మొత్తం కొలాప్స్ కావాలి, అవన్నీ అక్కడి నుంచి తీసేయాలి. అవన్నీ అవును. తెచ్చి మన ఇండియాలో మన తెలంగాణ రాష్ట్రాలలో కానీ ఇతర రాష్ట్రాలలో కానీ సేల్కి పెట్టేస్తారు. ఇప్పుడు ఆఫర్స్ అవును. పెట్టేస్తారు. ఇప్పుడు ఎందుకంటే అక్కడ లేవు ఇప్పుడు ఈ పెప్సీ కానీ కూల్ డ్రింక్స్ కానీ చిప్స్ కానీ ఇవన్నీ ఎక్కడి అన్న. ఇప్పుడు యుఎస్ లో అవును. బ్యాన్ చేసిండు ట్రంప్ గారు. ఇప్పుడు ఆ న్యూస్ చూస్తలేమా? న్యూస్ లో వచ్చింది. అవును. ఇప్పుడు అవన్నీ ప్రొడక్ట్ అంత జమ చేసి పెట్టింది కదా, అవన్నీ ఏడ అవును. వాడేస్తాడు ఇప్పుడు? ఇక్కడనే వాడేస్తారు. ఈ తెలంగాణ రాష్ట్రమే కానీ ఆంధ్రప్రదేశే కానీ ఈ చిన్న చిన్న విలేజ్లలో ఏం చూస్తారన్నా, దానికి టేస్ట్కి మరిగిరు పిల్లలు. దానా కొనుక్కోవడం, స్కూల్ పోవాలంటే అదే తీసుకోవాలి. ఈ ఏడికి పోయిన అవును. లంచ్ కా నుంచి స్నాక్స్ కా నుంచి వెళ్ళి మొత్తం దాంట్లో మొత్తం మీద అయ్యే డిపెండ్ అయి తీసుకోవాలి. ఉంటుంది. అట్లా అలవాటు చేసేస్తారు కదా. కార, బూందీ, లడ్డూలు ఆ, అన్ని వాళ్ళే రోడ్లెమ్మటి ఊర్లల్లా ఇప్పటికైనా తిరుగుకుంటా అమ్మేది ఇప్పటికైనా వాళ్ళేనా మొత్తం. ఆ, మన దక్షిణ భారతదేశానికి సంబంధించి దక్షిణ భారతదేశానికి సంబంధించి ఆ, ఉత్తర భారతదేశంలో ఉండి ఎవరైనా మన దక్షిణ భారతదేశం వస్తే అది తమిళనాడు గాని ఆంధ్రప్రదేశ్ గాని ఇక్కడ ఉన్న 6 రాష్ట్రాలు ఎవరైనా గాని కడుపులో పెట్టుకొని చూసుకుంటారు మనోళ్ళు. కానీ వీళ్ళు మన కడుపు మీదనే మన దగ్గరకు వచ్చి మన దగ్గర బ్రతకడానికి వచ్చి మన మీదనే దాడి చేస్తే అంత మౌనంగా ఉండటానికి ఇక్కడ ఉన్న వాళ్ళు అంత దద్దమ్మలు కాదని చెప్పేసి అని నేను భావిస్తున్నాను. అవునన్నా కరెక్ట్. మా తెలంగాణ ప్రజలకి ప్రేమించడం తెలుసానా బాగా. వాళ్ళకు ఉన్న అవును. దాంట్లో ఇంకోనికి పెడతారు తప్ప వేరే దోచుకొని తినాలనే స్కెచ్లు అయ్యారు. అవును. అట్లా అనుకుంటే అన్న ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో మంది కోటీశ్వరులు కావాలన్న. కాలే. అవును. దేనికైనా ఇదే నిజాయితీగా పోవడం, ఏనో దగ్గర లొసుకులు పడడం, ఆగమైపోవడం, అప్పులపాలు అవ్వడం, మళ్ళీ వచ్చి మారోడోళ్ళ దగ్గరనే ఏదో చిన్న పనికి చేరటం, పని చేసుకొని బతకటం. అంతే కదా అన్న. ఇప్పుడు వాడికి మోసం చేసుడు తెలుసు, మోసానికి తగ్గట్టు ధైర్యంగా నిలబడు తెలుసు. కాబట్టి అవును. వాడు అట్లా చలామణి అవుతున్నాడు. ఆ చలామణి కూడా ఇప్పుడు అలవాటు చేసింది ఎవరు? మన తెలంగాణ రాష్ట్ర ప్రజలే. మన అవునా తెలంగాణ కదా? రాష్ట్ర ప్రజలు వాళ్ళకి సపోర్ట్ గా రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులకు ఏముందన్నా ఫండ్ పంపించాలి. ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు ఎట్లకించి. ఇప్పుడు అలా ఫండ్ కంపల్సరీ అవసరం ఉంది. ఇప్పుడు నువ్వు ఇస్తావా, నేను ఇస్తాను ఆ ఫండ్? ఇవ్వలేము. మన ఏరియాలో నిలబడుతున్న పర్సన్స్ కి మనం సపోర్ట్ చేయగలుగుతాం. అంతే తప్ప అవును. ఫండ్ తీరైతే చేయలేము కదా అన్న. ఫండ్ చేసేది అవును. ఎవరు అంటే, ఫండ్ చేసి వెనక ఉండి నడిపించే రాజకీయం మొత్తం మార్వాడీలు చేస్తున్నారు ఇప్పుడు. అవును. అవునా కాదు? ఇప్పుడు ఎక్కడి అవును. నుంచో వచ్చి వాడు మరణ మాక్యుడేంది, అరే కంజాతి మాక్యుడే అండుడేంది. దీన్ని వాడుకుంటా మన తెలుగు రాష్ట్ర ప్రజలు గమ్మునుండుడేందో అర్థం కాని విషయం అన్న ఇది. అర్థం కాకపోవడం మనమైతే ఏం లేదు. పైసా బలం, మెయిన్ పైసా. పైసకు బానిస అయిపోయింది మనోడు. మనమైతే మానవత్వం లేదు. ఇప్పుడు సింగర్ ఎవరైతే మారువాడుల మీద పాట పాడిన రమేష్ అన్న గాని, తెలంగాణ అవునా? శ్యామన్న గాని, ఇంకా ఎవరైతే మారువాడుల మీద ఉద్యమానికి పురుడు పోసి వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఎవరైతే అరెస్ట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడతారని చెప్పేసి అనేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం మద్దతు ఇస్తూ వాళ్ళ కోసం మనం రోడ్లెక్కి ధర్నాలు చేసే సమయం వస్తే మాత్రం మన ప్రాణాలు పోయినా పర్లేదు, రోడ్డు ఎక్కే పరిస్థితి మాత్రం తెలంగాణ కోసం ఎట్లయితే ప్రాణాలు ఇచ్చినో మన తెలుగు భాషని గౌరవించుకోవటం కోసం కూడా మన తెలుగు గౌరవించే విధంగా కూడా మనం కూడా దానికోసం కూడా రోడ్డు ఎక్కే రోజులు వస్తాయని చెప్పేసి అని దానికి మనం పూర్తిగా మద్దతు ఇవ్వాలని చెప్పేసి అని తెలియజేస్తూ ఈ లైవ్ కు వచ్చిన ఆనందన్న గారికి మళ్ళీ ఒకసారి జేబీఎం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. జై భీమ్. Yeah.